వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన శ్యామ్. సో ఈరోజు వీడియో ఏంటంటే నానికి డెంటల్ చెకప్ కోసం అని నేను బయటికి వెళ్తున్నాను అనమాట. సో ఎందుకు మీకు నేను ఈ వీడియో చేసి చూపించకూడదు, ఎవరైనా యూకేలో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. సో నేను ఎందుకు నానికి డెంటల్ కేర్ అంత ఇంపార్టెన్స్ ఇస్తాను అండ్ ఎందుకు పిలుచుకెళ్తాను అండ్ ఎందుకు అది నెససరీ, ఖచ్చితంగా మనం పిలుచుకెళ్ళాలి చిన్నపిల్లలని అని చెప్పేసి. సో అదే అనమాట ఈ వీడియో. నేను ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి. సో నేను వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్. సో నాని, వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్రామ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ see here. ಏನದು ట్రామ్. ఓకే గైస్, ట్రామ్ వచ్చేసింది. వీ హ్యావ్ టు గో. బై. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది మా అపార్ట్మెంట్ నుంచి వ్యూ. నేను ఎప్పుడు మీకు చూపించాలనుకుంటాను ఈ వ్యూ, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ స్పాట్. అండ్ ఆ రోజు టైం వచ్చేసి ఇంకా 3:30, అప్పుడే కొంచెం డార్క్ అయిపోయింది. ఇంతకుముందు వీడియోస్లో అయితే 9:30, 10 అయినా అస్సలు చీకటి అయ్యేది కాదు. ఇప్పుడు 4 o'clockకి లేదా 4:30, మ్యాక్సిమం 4 o'clock అంతా ఫుల్ డార్క్ అయిపోతుంది. అది కూడా మీరు చూస్తారు ఇప్పుడు. సో మేమైతే ఇంకా ట్రామ్ ఎక్కేసి ఇక్కడ మళ్ళీ శ్యామ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో డాక్టర్ దగ్గరికి మాకు 4:30కి అపాయింట్మెంట్ ఉంది. సో తను డైరెక్ట్ ఆఫీస్ నుంచి ట్రామ్ స్టేషన్ దగ్గరికి వస్తా అన్నారు. డెంటల్ దగ్గర స్టాప్ ఉంది, అక్కడికి వస్తా అన్నారు. సో మేము తన కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఎందుకు అంత ఇంపార్టెంట్ డెంటల్ కేర్ అంటే, సో మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి చూపిస్తే క్యావిటీస్ అనేటివి తొందరగా ఫామ్ అవ్వవు అనమాట. అండ్ టీతింగ్కి కూడా హెల్ప్ అయ్యే సజెషన్స్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి టీతింగ్ అంటే వస్తున్నప్పుడు, నానికైతే ఆల్మోస్ట్ 1.5 years తర్వాత స్టార్ట్ అయినాయి టీతింగ్ రావడం. ముందైతే నేను చాలా భయపడేదాన్ని, నానికి అస్సలు టీతే రావట్లేదు అని చెప్పి వస్తాయా రావా అని చాలాసార్లు అడిగినాను డాక్టర్ని, ఎందుకు ఇంకా రావట్లేదు అని. సో ఇలా మనకి ఏమైనా టెన్షన్స్ ఉంటే ముందే కేర్ తీసుకోవడం బెస్ట్, తర్వాత డిలే చేయడం కన్నా. సో మన బాడీ పార్ట్స్లో ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. దాంట్లో టీతింగ్ విషయం వస్తే చిన్నపిల్లలకి చాలామందికి ఏమవుతుందంటే, టీతింగ్ వచ్చేటప్పుడు ఫీవర్, మోషన్స్ అలా అవుతుంటాయి అన్నమాట. సో దానికి ముందే మనం ప్రిపేర్ అయ్యి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని మనం ముందే చూసుకొని, అందుకే డాక్టర్ దగ్గరికి అయితే మనం ఖచ్చితంగా పిలుచుకెళ్ళాలి. అండ్ దాని తర్వాత రెగ్యులర్ చెకప్స్ ఫాలో చేస్తుండాలి. ఇన్ని మంత్స్కి ఫాలో అవ్వాలని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో అలా పిలుచుకెళ్ళాలి. ఇప్పుడైతే ఇంకా శ్యామ్ వచ్చేసారనమాట. సో మేమైతే నానిని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పిలుచుకెళ్తున్నాము. అండ్ చూడండి, ఇక్కడ నాని యూజువల్లీ వాళ్ళ డాడీని చూస్తే ఫుల్ ఎగ్జైట్ అవుతాడు, కానీ ఆ రోజు బైక్స్ అంటే కార్స్, ట్రామ్ అవన్నీ చూసే లోపల నాని వాళ్ళ డాడీని ఇగ్నోర్ చేసేసాడు. బట్ స్టిల్. సో దాని తర్వాత ఇంకా మేము డాక్టర్ దగ్గరికి స్టార్ట్ అయిపోయామన్నమాట. యూకేకి వచ్చిన తర్వాత ఇంకొక విషయం నేను ఏం నేర్చుకున్నా అంటే, ఎక్కువ వాక్ చేయడం. మేమైతే చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, స్కూల్కి వెళ్ళాలన్నా, ఏదైనా ప్లేస్కి వెళ్ళాలన్నా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆటోలో లేదా బైక్లో లేదా సైకిల్స్ ఇలా ఉండేది. కానీ యూకేలో బైక్, సైకిల్స్ ఆప్షన్స్ చాలా తక్కువ, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ చలి ఉంటుంది కాబట్టి. సో మనము అలా బైక్, సైకిల్స్లో వెళ్ళలేము. వెళ్తే కార్లో వెళ్ళాలి, లేకపోతే ట్రామ్ ఇలా, లేకపోతే బై వాక్ వెళ్ళాలి. ఇంకా వేరే ఆప్షనే ఉండదు అనమాట. సో ఇక్కడ నేను ఏం షూట్ చేస్తున్నానంటే, ఇలా ఎక్కువ వాక్ చేయాలి. ప్లస్ క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి, సో అందరి ఇంటి ముందు ఇలా చిన్నగా డెకరేట్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే హాస్పిటల్ అనమాట. సో ఇప్పుడు అన్ని హౌసెస్ ఉన్నాయి, మధ్యలో హాస్పిటల్ ఉంది. అది కూడా హౌసే అనుకుంటారు, కానీ ఎవరు దాన్ని హాస్పిటల్ అని అనుకోరు. మేము కూడా వెళ్ళే ఫస్ట్ అది హాస్పిటలా కాదా అంటే, మళ్ళీ ఇక్కడ బోర్డు చూసి ఓకే ఫైన్ ఇది హాస్పిటల్ అని చెప్పి ఇంకా ట్రామ్ అక్కడే పార్క్ చేయాలి. ఇంకా ఇక్కడ ట్రామ్ అక్కడే పార్క్ చేసేసి నాని నెట్టుకొని మేము ఇది ఎంట్రన్స్ అనమాట. సో ప్రతి హాస్పిటల్లో ఇంట్లో హీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చలి ఉంటుంది కదా ఎక్కువ అని చెప్పి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అవ్వగానే రిసెప్షన్లో మాకు ఈ టైంలో అపాయింట్మెంట్ ఉంది అంటే, వాళ్ళు టేక్ ఏ సీట్, విల్ కాల్ యూ అని చెప్తారు. సో అప్పుడు మనము పైన డెంటల్ రూమ్ ఉంది డాక్టర్, ఇది కింద రిసెప్షన్ ఏరియా పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది అనమాట.
నేను ఇలా గుర్తుంటుంది అని షూట్ చేశాను. అండ్ ఇక్కడైతే ఇంకా ఇది డాక్టర్ రూమ్, అదే డెంటల్ చెకప్ చేయడానికి. సో నాని అయితే నోరు అస్సలు తెరచడు. నేను ఇది రాగా ప్లేట్ తగ్గలేదు. ఇట్స్ ఓకే నాని. ఆమమ్మా look at how good your teeth are. Yeah. Do you want to have a look? Do you want to hold? Nani, hold it. Hold it. Can you see yourself? Is that you? Yeah. Is that you in the mirror? Yeah. Yeah. Right, so... Nani? Put my lights on. See that? Wow. You open really wide and we can see how good your teeth are. So we've got the lower right, we've got the A. Yeah. And then actually just want to see those upper two, and then we're all finished then. Come on, please. Sit. Thank you, don't worry. It's okay. Don't worry. So you see the upper A? Yeah. So you see the two there. And also... సో నాని టీత్ ఓపెన్ చెయ్యడం అనమాట. సో ఓపెన్ చేయాలంటే నాని మౌత్ ఓపెన్ చేయాలి. శ్యామ్ చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తారు నానిని. సో ఇలా అయితే అవ్వదు అని చెప్పి ఇంకా నేనే వెళ్ళి అలా నోరు ఓపెన్ చేస్తే డాక్టర్ నీట్గా చెక్ చేసి సో అలైన్మెంట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ అయితే చెప్పా కదా పైన ఉంటుంది రూమ్. సో ఇక్కడైతే మళ్ళీ మేము కిందికి వచ్చి ఇలా స్టిక్కర్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. కిడ్స్కి ఇలా స్టిక్కర్స్ ఇస్తారనమాట. సో అది కలెక్ట్ చేసుకొని ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో ఇది ఇన్ని రీజన్స్ అంటే డెంటల్ చెకప్ చాలా ఇంపార్టెంట్ కిడ్స్కి. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. యూకేలో ఇంకొకటి ఏంటి అంటే మీరు ఒక్కసారి వెళ్ళి రిజిస్టర్ చేపిస్తే సో మళ్ళీ ఫాలో అప్ ఎప్పుడు చేయాలి అని రిమైండ్ వాళ్ళే చేస్తుంటారనమాట. నేను నానికి వచ్చిన 9th monthలో ఒకసారి చేపించాను. దాని తర్వాత 3 months తర్వాత మళ్ళీ ఫాలో అప్ వాళ్ళే చేసి చెకప్కి పిలుచుకోరండి అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఇది 3rd time నానికి పిలుచుకెళ్ళేది. సో అలా రెగ్యులర్గా ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ 6 monthsకి రావాలని వాళ్ళే ఫాలో అప్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకు సో యూకేలో ఉన్న వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత మేము గ్రాసరీస్ కావాలి అని చెప్పి ఆజ్దాకి వెళ్ళి మాకు కావాల్సిన గ్రాసరీస్ తీసుకొని ఇక్కడ మనమే సెల్ఫ్ బిల్లింగ్ చేసుకోవచ్చు. అలా పెడితే బార్కోడ్ మనమే స్కాన్ చేసి కార్డ్ పెట్టి పే చేసేయాలి. సో ఇదే అన్నమాట వీడియో. ఐ థింక్ కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. ఎందుకంటే అదే బికాజ్ మనము ఎంత కేర్ తీసుకున్నా మనం కిడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు ఖచ్చితంగా డెంటల్ కేర్ వెళ్ళండి అండ్ డైలీ 2 బ్రష్ చేపియాలి. సో ఇదొకటి ఇన్పుట్. సో ఐ థింక్ ఈ వీడియో మీకు కొంచెమన్నా యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. సో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ ఫిల్మ్ ద వీడియోస్ ఫర్ యూ. అండ్ ఇక్కడైతే ఇంకా మేము మళ్ళీ ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇంకా ట్రామ్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము ట్రామ్లో కూర్చున్నప్పుడు నాని ఇంకా ఏడ్చడం స్టార్ట్ చేశాడనమాట. అందుకే అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ అదే వాళ్ళు ఉంటారు కదా టికెట్ కండక్టర్స్, వాళ్ళు మళ్ళీ నాని కోసమని సూపర్ ట్రామ్ టికెట్ ఇచ్చారు చిన్నగా నానికి స్మైలీ ఫేస్ పెట్టి. సో అందుకే ఇక్కడ నాని చూపిస్తున్నారు అనమాట సూపర్ ట్రామ్ టికెట్ అని. ఇదైతే ట్రామ్ నేను ఎప్పుడు లోపల ఎలా ఉంటుందో చూపించలేదు కదా, యాజ్ మెట్రో లాగానే ఇది కూడా సేమ్. సో అది అనమాట. ఇంకా తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో మీకు కూడా కిడ్స్ ఉంటే ప్లీజ్ డెంటల్ చెకప్ చేయించండి సో దట్ క్యావిటీస్ తొందరగా ఫామ్ అవ్వకుండా ముందే ప్రికాషన్స్ తీసుకుంటే చాలా చాలా మంచిది అండ్ వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. సో చూసారు కదా వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ I can film the videos for you. Until then, see you. Bye bye.